వైసీపీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు అమలు చేయడంతో ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో వైసీపీ నాయకులకు దిమ్మ తిరుగుతోందన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడితే కూటమి హయాంలో పరుగులు పెడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2000 చేశారో దాన్ని 3000 చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి వెంటనే 3000 చేస్తామన్నాం కానీ ఒకేసారి అనలేదని లేటు మార్చి సంవత్సరానికి 200 నుంచి 250 పెంచుకుంటూ పోయి మాట తప్పింది, మోసం చేసింది, రాష్ట్ర ప్రజల్ని వంచన చేసింది మీరు. భోగాపురం ఎయిర్పోర్ట్ అవాలే పూర్తి చేసి ఉండుంటే ఇవాళ ఒక ఆర్థిక రాజధాని, ఆర్థిక అభివృద్ధి ప్రాంతంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి కోస్తా జిల్లాలో తయారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ని మీరు పడుకోబెట్టారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కి కేంద్ర ప్రభుత్వం అప్పుడు మన కేంద్ర మాజీ మంత్రివర్యులు విమానయాన శాఖ మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు గారు 1000 కోట్లు మంజూరు చేస్తే దాన్ని పడుకోబెట్టారు. జల్ జీవన్ మిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాని మీరు కట్టకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల జల్ జీవన్ మిషన్ నిధులు కొన్ని వేలాది కోట్ల నిధులు మన రాష్ట్రానికి రాకుండా దోపిడీకి పాల్పడి, సోర్స్ లేకుండా, నీరు లేకుండా పైప్ లైన్ వేసి కమిషన్ల కక్కుర్తికి ఈ రాష్ట్ర ప్రజల్ని అధోగతి పాలు చేసిన చరిత్ర మీది. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రాన్ని ఎవరైనా మోసం చేశారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప మరెవరూ కాదు. మీరు ఎంత గగ్గోలు పెట్టినా, మీరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా ఇది స్టార్టింగ్ మాత్రమే. సూపర్ 6 హామీలే కాకుండా ఎన్నికల హామీలు అన్నింటినీ మాక్సిమం మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేము నిలబెట్టుకుంటామని ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం.